హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా వీడియోని చూసి ఒక లైక్ మాత్రం చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన దేశ రక్షణకు తయారైనటువంటి ఒక అగ్నివీరుడు, ఆ అగ్నివీరుడి చేతిలో మరి ఆయుధం ఉన్నది. మరి ఆయుధాన్ని తన కన్న తల్లికి చూపించడం అయితే జరుగుతుంది. అంటే భరతమాత రక్షణకు ఆయుధం. భరతమాత రక్షణకు ఆయుధం అంటే మనకు ఒక పాట గుర్తుకొస్తుంది కదా, బార్డర్లో సైనికుడా భారతకు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారతకు రక్షకుడా అనే పాట మనకు గుర్తుకు వస్తుంది. కాబట్టి మరి మన దేశ రక్షణ కొరకు 1600 మంది అగ్నివీరుడు దేశ సేవకు మరి సిద్ధం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ పళని పరేడ్ మైదానంలో బుధవారం ఉదయం నిర్వహించిన అగ్నివీరుల పాసింగ్ అవుట్ పరేడ్ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ జనరల్ అదోష్ కుమార్ హాజరు కావడం జరిగింది. మరి ఈ పరేడ్ అనంతరం ఒక అగ్నివీరుడు తెచ్చిన ఆయుధాన్ని చేత పట్టుకొని మురిసిపోతున్న తల్లిని మరి ఈ యొక్క చిత్రంలో చూడవచ్చు. ఇక చిన్ని మనసులకు అశ్లీల గాయం ఎందుకనంటే మరి హైదరాబాద్కు చెందినటువంటి ఇద్దరు మైనర్లు మరో బాలుడిపై లైంగిక దాడికి పాల్పడడం, బాధితుడి ఇంట్లో చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 7వ తరగతి చదువుతున్న ఆ పిల్లల్లో ఒకరు తండ్రి సెల్ ఫోన్ తీసుకొని ఫోన్ వెబ్సైట్లో వీడియోలను చూసేవాడని మరి వాళ్ళ యొక్క తండ్రి చెప్పేవాడు. వాటిని డౌన్లోడ్ చేసి మరి మిత్రులతో షేర్ చేసుకొని మరి ఆనందాన్ని వ్యక్తపరిచేవాడు అని మరి తండ్రి చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ పిల్లల చేతిలోకి మరి మొబైల్ వెళ్ళిపోవడం వల్ల ఈ పిల్లలు ఎన్నో అనర్థాలకు మరి దారి తీయడం అనేది జరిగేదన్నమాట. మరి ఇక్కడ చేతికి సెల్ రాగానే చాలామంది పిల్లలు రీల్స్ వీడియోలు మరియు కొన్నిసార్లు అశ్లీల దృశ్యాలు కూడా ప్రత్యక్షమవుతుంటాయి కదా. ఒక్కొక్కసారి క్రమంగా వాటికి అలవాటు పడి బానిసలుగా తయారు కావడం జరిగింది. ముందుగా మరి ఇలా చేస్తున్నారని ఈ పిల్లల చేతికి మొబైల్ వెళ్ళడం ద్వారా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారని తల్లిదండ్రులు కూడా గమనించాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే అన్లిమిటెడ్ డేటా ఉండడం వల్ల ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏవి చూస్తున్నారు, అవసరం ఉన్నవా అవసరం లేనివా అనేవి ఏమి చూస్తున్నారు అనేది కూడా వాళ్ళు చూడవలసినటువంటి బాధ్యత మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులకైతే తప్పకుండా వారు బాధ్యత తీసుకొని చూడాలి. మరి ఇదంతా గమనించకుంటే ఏమవుతుందని అంటే ఎన్నో అనర్థాలకు మరి దారి తీయడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే